హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు డాడీ కూతురు ఛానల్. ఇదేంటిది టైటిల్, తమ్నైల్ మూవీది పెట్టి ఎక్సైజ్ చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? ఇది సెకండ్ పార్ట్ అండి. యాక్చువల్గా కొంచెం ఎంటర్టైన్మెంటే కాకుండా మీకు పాప డెవలప్మెంట్ కూడా చూపిస్తామని చెప్పి కొంచెం యాడ్ చేశాను అనమాట. అది కూడా 8 minutes వచ్చేదానికి వీడియో తక్కువైంది థియేటర్ది. సో అందుకని నేను కొంచెం ఎక్సైజ్ పార్ట్ 2 ఉంటే దీంట్లో కంబైన్ చేశాను. కానీ మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా పాప డెవలప్మెంట్ అది చూస్తే. సో డంబెల్ ఎక్సైజ్ చూడండి ఎలా చేస్తుందో. చాలా డెవలప్మెంట్ అయింది. నార్మల్గా అది 2 kgs డంబెల్. 2 kgs డంబెల్ అంటే షీఈ్ ఏబుల్ టు హోల్డ్ అనమాట. దాన్ని హోల్డ్ చేస్తుంది, లిఫ్ట్ చేస్తుంది. ముందైతే లిఫ్ట్ చేయలేకుండేది. ఇప్పుడు కొంచెం స్ట్రెంథనింగ్ అనేది కొంచెం వచ్చిందని అనుకుంటున్నాను. మీరు పార్ట్ 1 ఎక్సైజ్ చూసింటే కన్నా మీకు అర్థమయ్యేది ఎలా చేస్తుండో అనేది. ఇది డంబెల్ ఎక్సైజ్ అయిన తర్వాత నేను డంబెల్ చేసినట్టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆమె చేసేదానికి ట్రై చేస్తుంది. నన్ను చూస్తుంది కదా రోజు నేను డంబెల్ ఎక్సైజ్ చేసేదంతా. సో సేమ్ అట్లే చేసేదానికి మాక్సిమం ట్రై చేస్తుంది. చూడండి ఎలా మమ్మల్ని రొటేట్ చేస్తుంది. రొటేట్ చూడండి ఎలా నేను నేర్పిస్తున్నాను, ఇలా ఇలా రొటేట్ చేయమ్మా అని. ఆమె కూడా అట్లే ప్రాక్టీస్ చేస్తుంది రొటేట్ చేయడం అంతా. చూడండి ఎంత బాగా రొటేట్ చేస్తుందో చిన్న చిన్న చేతులతో. సూపర్ కదా. ఎట్లయినా అక్షయ బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. డాడీ కూతురు పక్కనే ఉండే పిలుస్తుంది చూడండి, అక్షయ కూతుర్ని అని. సేమ్ నేను ఎలా చేయాలనో అలా చేయాలని ట్రై చేస్తూ ఉందన్నమాట పాప కూడా. చూడండి ఎంటర్టైన్మెంట్ కంటే ఇది కూడా ఇలా డెవలప్మెంట్ అవుతుంది అని మీకు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో దీని తర్వాత కావాలంటే మనకు మూవీలో ఉన్నటువన్నీ వస్తాయి. అంటే మూవీకి వెళ్ళాము ఈరోజు. ఎక్సర్సైజ్ అయిపోతేనే ఇంకా రెడీ చేసి థియేటర్ కూడా తీసుకెళ్ళింది. నెక్స్ట్ లో అంటే కంటిన్యూ అవుతుంది అనమాట. ఇది చూడండి. సో స్ట్రెంథనింగ్ అనమాట, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్. ఎందుకంటే షోల్డర్ ఎప్పుడు కిందకే పెట్టుకొని ఉంటుంది పాప. అందుకు షోల్డర్ కొంచెం అంటే కొంచెం స్ట్రెంత్ చేపిస్తే బాగుంటుంది కదా అని ఇట్లా కూడా చేయిస్తున్నాను. ముందైతే సపోర్ట్ చేసేది కాదు, పర్వాలేదండి ఇప్పుడు బాగా కొంచెం సపోర్ట్ చేస్తుంది. డాడీ చెప్పింది చేస్తుంది మొత్తానికి. కొంచెం అయితే హ్యాపీ ఉంది, కానీ ఇంకా కంప్లీట్గా క్యూర్ అయితే పాప కూడా నడిస్తే బాగుంటుందని నాకు కొంచెం నా రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది కదా. సో చూడండి ఎలా చేస్తుందో. చూస్తూ అలాగే మీరు రీసెంట్గా ఏ మూవీకి వెళ్ళినారో మీరు కామెంట్ చేయండి. మీ అందరూ ఈ వీడియో చూసిన వాళ్ళంతా మీరు చూసిన సినిమా ఏంటో అది కామెంట్ కూడా చేయండి. నేను కూడా తెలుసుకుంటాను ఇఫ్ యు ఆర్ అప్డేటెడ్ ఇన్ ద మూవీస్ ఆర్ నాట్ అని. మళ్ళీ స్టార్ట్ చేసింది డంబెల్ చేయడము. చాలా బాగా చేస్తుందండి, చాలా బాగా చేస్తుంది. మీరు చూసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లైవ్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ద లైవ్ అన్నట్లుంది. డాడీ కూతురు ఎక్సర్సైజ్ కానీ ఆమె చేసే అల్లరి కానీ మొత్తం లైవే. సో యు ఆర్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ కదా. సో మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఇఫ్ విత్ యువర్ ఆల్ సపోర్ట్ మొత్తానికి మనమైతే గ్రో అవుతున్నాము. చూడండి ఇప్పుడు కండలు చూపిస్తుంది పాప. చూడండి ఎలా చూపిస్తుందో కండలు. డాడీ కండలు వచ్చినాయి అంటుంది. రెండు సార్లు అట్లా ఇట్లా చేసిన దానికి కండలు వచ్చేసినాయి అంటే. చూడండి ఎలా చూపిస్తుంది చూడండి. వచ్చేసినాయి కండలు వచ్చేసినాయి డాడీ కూతురికి. సూపర్ కదా అక్షయ. ఇదే అండి, ఇదైతే డంబెల్ ఎక్సర్సైజ్. కొంచెం బ్యాలెన్స్ ఉంటే నేను దీంట్లో యాడ్ చేశాను. నెక్స్ట్ మూవ్ అవుతాం మనము. థియేటర్కి రెడీ అయ్యి వెళ్తున్నాము ఇంట్లో నుంచి. లెట్స్ స్టార్ట్. సో ఇంట్లో నుంచి తీసుకెళ్తున్నాను పాపని యాజ్ యూజువల్ రెగ్యులర్గా తీసుకెళ్ళినట్టుగానే. ఇంట్లో నుంచి బయటికి తీసుకెళ్తున్నాను. యాక్చువల్గా నేను ఆ వీల్ చైర్ ఎక్కేదానికి నేను అదంతా మొత్తం చేయించాను అనమాట. బాగానే చేయించాడు పాపం ఓనరు, బాగా చేశాడండి. వీల్ చైర్ వెళ్ళేదానికి వచ్చేదానికి తీసుకునేదానికి బాగా చేయించాడు అనమాట ఓనరు. బయట వస్తానే డాడీ ఎండ 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 అని తల మీద చూడండి ఎలా చేయబెట్టుకుంటుందో. ఎండకు అస్సలు ఉండలేదు. ఎండకి కొంచెం సేపు ఎండలో ఉంటేనే డాడీ ఎండ అంటానే ఉంటుంది. సో లాక్ ఓపెన్ చేస్తున్నాను. సో లెట్స్ గో ఇన్సైడ్ ద కార్. లాక్ ఓపెన్ అవ్వలేదు, చాలా రోజులు అయింది కదా బండి తీసి. కొంచెం వర్షంలో దర్శి అది కూడా స్టక్ అయినట్లుంది లాక్స్ అవి. అందుకు ఇదండి లిఫ్ట్ చేస్తున్నా పాపని. సో మనం ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తామంటే ఎందుకే చేస్తాను నేను ఎక్సర్సైజ్. నేను షోల్డర్ ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తూ ఉంటాను అనమాట హ్యాండ్స్ మీద. ఎందుకంటే వెయిట్ లిఫ్ట్ చేయాలి కదా. సో వెయిట్ లిఫ్ట్ చేసేదానికి నేను ఎక్కువ షోల్డర్ ఎక్సర్సైజ్ అది చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే
మన గాడ్ గిఫ్టెడ్ చిల్డ్రన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు మినిమం ఎక్సర్సైజ్ చేయండి. సో అట్లాంటప్పుడు మనం ఎక్సర్సైజ్ చేసి కొంచెం ఫిట్నెస్ ఉంటేనే, ఫిట్నెస్ అంటే మరీ ఫిట్నెస్ ఉండాల్సిన అవసరం లేదు, అట్లీస్ట్ మనం వాళ్ళని చూసుకునేలాగా కనీసం ఫిట్నెస్ అన్న మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఇది ఫోల్డబుల్ వీల్ చైర్ అండి, కర్మా వాళ్ళది. సో ఇది తీసుకున్నప్పటి నుంచి బాగా హెల్ప్ అవుతుంది మాకు ట్రావెలింగ్ పర్పస్, ఎక్కడైనా తీసుకెళ్లేదానికి కూడా. ఒకప్పుడు ఇది కొనేదానికి కూడా ఇబ్బందిగా ఉంటాము. వచ్చేసామండి మొత్తానికి, థియేటర్కి వచ్చేసాము. సో వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద థియేటర్. థియేటర్లో వచ్చేప్పుడే చూడండి, ఇక్కడ బేకరీలో కేక్ ఒకటి కొనుక్కున్నాము తినేకి, కార్లో కొంచెం తినేసాము. ఇదే లంచ్ అనమాట మాకు మధ్యాహ్నం. ఇలా నేను కార్లో నుంచి తీసి వీల్ చైర్లో కూర్చోబెడతాను. ఎవ్రీ టైం మీరు అన్ని వీడియోలు చూసింటారు, సో ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు నేను వీల్ చైర్లో నుంచి తీసుకొచ్చేదానికి. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద థియేటర్. థియేటర్లోకి వెళ్తున్నాము, అదే పార్కింగ్ నుంచి థియేటర్ లోపలికి వెళ్తున్నాము. చూడండి మీరు ఎలా ఎంజాయ్ చేస్తుందో మూవీ. యాక్చువల్గా టికెట్స్ తీసుకునేదానికి వెళ్ళింది కదా మమ్మీ, సో కెమెరా బాయ్కి ఇచ్చాను అనమాట. అబ్బాయి బాబు కొంచెం కెమెరా తీసుకుని షూట్ చేయంటే అబ్బాయి షూట్ చేస్తున్నాడు థియేటర్లో. వీళ్ళ మమ్మీ టికెట్ల కోసం వెళ్ళింది. నౌ వీఆర్ గోయింగ్ టు ద స్టాల్ ఆఫ్ పాప్కార్న్. థియేటర్ అంటానే మెయిన్ గుర్తొచ్చేది ఏంటంటే పాప్కార్న్. సినిమా చూసేది పాప్కార్న్ కోసమే చూస్తుంది. పాప్కార్నే ఎప్పుడు పోతాను డాడీ. థియేటర్లోకి ఎంటర్ అయ్యి కూర్చోబెడుతూనే ఫస్ట్ అడిగేది పాప్కార్న్ కావాలి. సో ముందే పాప్కార్న్ తీసుకున్నా. ఇది చూడండి, యాక్చువల్గా ఇదే పాప్కార్న్ కొన్ని మల్టీప్లెక్స్లలో అయితే చాలా రేట్ ఉంటాయి, కానీ మాకు ఇక్కడ తక్కువ అనమాట. ఈ బకెట్ వచ్చి ఫుల్ బకెట్ కదా, అది పెద్ద బకెట్. ఈ ఫుల్ బకెట్ వచ్చి సరిపోదా శనివారం స్టార్ట్ మూవీ. ఈ ఫుల్ బకెట్ వచ్చేసి పాప్కార్న్ 100 రూపీస్ అనుకుంటా, 100 150 అండి, 150 రూపీస్ అనుకుంటాను. చీకట్లో ఏం కనపట్లేదు కదా మేము, అందుకే లైట్ వేసింది మమ్మీ. ఇద్దరం చూడండి ఎలా ఉన్నాము, తోడు దొంగలు ఉన్నట్టున్నాం కదా. ఇప్పుడు మమ్మీ కూతురు ఛానల్. ఇదండి స్వీట్ కార్న్ తెచ్చాను, అది చిన్నది చీజ్ పాప్కార్న్. ఇది ఇంటర్వెల్ టైం అనమాట. పెద్ద పాప్కార్న్ ఫస్ట్ అయిపోయింది, సో ఇంటర్వెల్లో మళ్ళా చిన్న పాప్కార్న్, చీజ్ పాప్కార్న్ ప్లస్ ఇది స్వీట్ కార్న్ తెచ్చాను. పాప స్వీట్ కార్న్ బాగా తింటుంది, సో స్వీట్ కార్న్ ఒకటి పాప్కార్న్ ఒకటి తెచ్చిచ్చాను అనమాట. మళ్ళీ థియేటర్ మొత్తం చూడండి ఒకసారి. ఈ థియేటర్ అంతా మాదే అన్నట్లుంది కదా, ఎవరు లేదు థియేటర్లో, ఖాళీగా ఉంది. బాగానే ఎంజాయ్ చేసామండి, సూపర్ ఎంజాయ్ చేసాము మూవీని మాత్రం. సో అదే అండి ఈరోజు వీడియో. సో ప్లీజ్ వాచ్ చేసినందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ చేయండి, అలాగానే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసుకునే వాళ్ళు. సో లాస్ట్లో కూడా ఎక్సర్సైజ్ కొంచెం ఉంటే బ్యాలెన్స్ పెట్టాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మెంబర్షిప్ తీసుకోండి.